హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య క్రియేషన్స్. కృష్ణుడికి 16,108 మంది భార్యలు అనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఆయన అంతమందిని పెళ్లి చేసుకున్నాడు కదా, అలా పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, ఎలా పెళ్లి చేసుకున్నాడు అనే దాని పైన సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారనుకో, మీరు ఆ వీడియోస్ని మిస్ కాకుండా ఉంటారు. నాకు వీలైనంత మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు శ్రీకృష్ణుని మొదటి భార్య అయిన రుక్మిణీదేవి గురించి తెలుసుకుందాం. ప్రేమ, భక్తి మరియు ధైర్య సాహసాలకు ప్రతీకమైనదే ఈ శ్రీకృష్ణ రుక్మిణుల వివాహం. వీళ్ళిద్దరి పెళ్లి వెనకాల ఒక గొప్ప సందేశమే దాగుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రుక్మిణీదేవి విదర్భ రాజు అయిన భీష్ముని కుమార్తె. రుక్మిణి చాలా అందమైన రూపం కలిగిన మహారాణి, అలాగే మంచి మనసు ఉన్న కన్య. ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే సహాయం చేసే గొప్ప గుణం కలిగిన స్త్రీ. రుక్మిణీదేవికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతని పేరే రుక్మిణీదేవి తన చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడు చేసే అల్లరి, అతను చేసే మంచి పనులు, అలాగే ధైర్య సాహసాలను చూసి చిన్నప్పటి నుంచే అతన్ని భర్తగా అనుకుంటూ పెరిగింది. రుక్మిణి సోదరుడు అయిన రుక్మి శ్రీకృష్ణుడికి పెద్ద శత్రువు. తన మిత్రుడైన కంసుడిని శ్రీకృష్ణుడు చంపిన కారణం చేత శ్రీకృష్ణుడి మీద కోపం పెంచుకుంటాడు. తన సోదరి అయిన రుక్మిణి శ్రీకృష్ణుడిని ఇష్టపడుతుందని తెలుసుకున్న రుక్మి తన మిత్రుడైన శిశుపాలుడికి తన సోదరి అయిన రుక్మిణినిచ్చి వివాహం చేద్దామని నిర్ణయిస్తాడు. దాంతో రుక్మిణీదేవి ఎవరికీ తెలియకుండా శ్రీకృష్ణుడికి రహస్యంగా ఒక ఉత్తరాన్ని రాసి పంపుతుంది. దాంట్లో రుక్మిణీదేవి ఓ శ్రీకృష్ణ, మిమ్మల్ని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మీరు లేకపోతే నేను జీవించలేను. మీ మీద కోపంతో మా సోదరుడు నీచుడైన శిశుపాలునితో నా పెళ్లి జరిపించాలని నిర్ణయించాడు. శిశుపాలునితో నా వివాహం జరిగితే నేను చనిపోతాను. అందుకని మీరు వివాహం కంటే ముందు వచ్చి నన్ను తీసుకెళ్ళండి. రేపు మా నగరంలో ఉన్న గౌరీదేవి దేవాలయంలో పూజ కోసం వెళ్తున్నాను. మీరు అక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్ళండి అని రాసింది. అది చదివిన శ్రీకృష్ణుడు వెంటనే తన రథం ఎక్కి తన అన్న సోదరుడు అయిన బలరాంతో కలిసి గౌరీదేవి ఆలయానికి వెళ్ళి రుక్మిణిని తన రథంలో ఎక్కించుకొని వెళ్తాడు. ఈ విషయం తెలుసుకున్న రుక్మి తన సైన్యంతో కలిసి శ్రీకృష్ణుడి మీదకి యుద్ధానికి వస్తాడు. వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం సేపు యుద్ధం జరుగుతుంది. శ్రీకృష్ణుడు రుక్మిణి అన్న అయిన రుక్మిణిని చంపడం కోసం సుదర్శన చక్రాన్ని ఆవాహనం చేస్తాడు. దాంతో వెంటనే రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి తన అన్నని చంపవద్దని బ్రతిమిలాడుతుంది. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు తన అన్నని చంపకుండా తన తల వెంట్రుకలను తీసేస్తాడు. తల వెంట్రుకలను తీసేయడం అవమానంగా భావించిన రుక్మి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో యుద్ధం మధ్యలోనే ఆగిపోతుంది. దాని తర్వాత శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి, బలరాం గారు ద్వారకకు వచ్చేస్తారు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తనతో ద్వారకకు తీసుకెళ్లి అక్కడ వైభవంగా ఆమెని పెళ్లి చేసుకుంటాడు. ఫ్రెండ్స్, నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు, ఖచ్చితంగా విజయమే సాధిస్తుంది అని చెప్పడానికి గొప్ప ఉదాహరణ ఈ శ్రీకృష్ణుడు అలాగే రుక్మిణి వివాహ కథ. ప్రేమ, అలాగే భక్తి, అలాగే ధైర్యంతో మనం ఏం పని చేసినా కూడా అందులో విజయం సాధించడానికి భగవంతుడు కూడా మనకు తోడుంటాడని చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ నా వీడియో శ్రీకృష్ణుడు రెండవ పెళ్ళి ఎవరితో జరిగింది, ఎందుకు జరిగింది, దానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద వీడియో చేస్తాను. సో అస్సలు మిస్ అవ్వకండి. దానికోసం మీరు ఏం చేయాలో తెలుసు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్లో సూపర్ అని కామెంట్ చేయండి అండ్ ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.